కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీలు ముగ్గురు మధ్యన పోటీ ఉన్నప్పుడు బీజేపీ గెలిచింది ఢిల్లీలో ఒకప్పుడు సుష్మా స్వరాజ్ సీఎం అయినటువంటి సందర్భం. అట్లాగే మధ్యలో మరొకసారి గెలిచింది 31 సీట్లు. కాకపోతే వీళ్ళు టేకప్ చేయకపోవడం వల్ల అది కాస్త కేజ్రీవాల్ టేకప్ చేసినటువంటి సందర్భం మోడీ వచ్చిన ఏడాది చోటు చేసుకున్నటువంటి ఉదంతం అట్లాగే ఉంది. అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి తర్వాత 2020లో జరిగినటువంటి ఎన్నికల్లో చేసిన తప్పేంటి, అప్పుడు వీళ్ళు ఆప్ వర్సెస్ బీజేపీ అన్నటువంటి స్టైల్కి తీసుకెళ్ళారు. ఫలితం బీజేపీ దెబ్బతింది. ఈ ట్రిప్పు మళ్ళీ ఆప్ వర్సెస్ బీజేపీగానే వెళ్తుంది. యాక్చువల్ కాంగ్రెస్ని విమర్శించడం ప్రారంభిస్తే కాంగ్రెస్ సమాధానం, అక్కడ కాంగ్రెస్ కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ విభేదించింది. కానీ కాంగ్రెస్ను కూడా ఫైట్లో ఉందని చెప్పే ప్రయత్నం బీజేపీ చేయకపోవడం వల్ల త్రిముఖ పోటీ లేదు. త్రిముఖ పోటీ లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడం సులభం అన్నటువంటి మాట చెప్తున్నారు.